దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడు ఎక్కడ లేని ధైర్యం దేవుడిస్తూ ఉంటాడు. అది పరిశుద్ధాత్మ శక్తి కానీ అది మానవ జ్ఞానం మాత్రము కాదు. మరుగయ్యున్నది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకుండా కొన్ని పాపాలు ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తాయి. దేవుని వాక్యం ఉంది, ఒకడు అగ్నిని ఒడిలో దాచిపెట్టుకుంటే వాని వస్త్రము కాలకుండునా, ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. కాబట్టి పాపం చేస్తున్న నీవు దాచిపెట్టాలనుకుంటే నిన్ను నువ్వు పూర్తిగా పాడు చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు పూర్తిగా మోసం చేసుకుంటున్నావు. ప్రియమైన వాళ్ళరా, రహస్యమైనది ఏది బయలుపరచబడకుండా ఉండదు, మరుగై ఉన్నదంతా కూడా తెలియపరచబడింది. అందుకని స్టీవెన్సన్ అనే ఒక ఆయన పాట పాడుతూ ఉంటాడు, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. చెల్లేనా తమ్ముడు చేయట్లే? అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా. కానీ ఏదేమని చెబుతున్నాను, చెల్లెళ్ళే కాదు, అన్నలు తప్పులు చేస్తున్నారు, తమ్ముళ్ళు తప్పులు చేస్తున్నారు, అక్కలు తప్పు చేస్తున్నారు. ప్రతి మనిషిని కూడా ఒకరోజు విమర్శించే సమయం మాత్రం వస్తుంది. రహస్యమైనది బయలుపరచకుండా ఉండదు, మరుగై ఉన్నది తెలియబడకుండా ఉండదు. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు న్యాయమైన తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆయన ఎదుట మనం అందరం కూడా తనను గురించి తాను ప్రతి ఒక్కరు దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉంటున్నాము. చీకట్లో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో ప్రకటించుడి. యేసయ్య ఎక్కడ చెబుతున్నాడు? చీకట్లో చెబుతున్నాడు. శిష్యులకి ఏం చెబుతున్నాడు? మీరు వెలుగులో ప్రకటించుడి, మీరు వెలుగులో ప్రకటించుడి. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే శిష్యులందరికీ 12 మందికి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష విధించబడును. ఈ ఊర్లోనే చెప్పాలి, నన్ను ఈ ఊరే పంపించాడు, నన్ను ఇక్కడికే దేవుడు పంపించాడు అని అనకూడదు. దేవుని బిడ్డలు ఎక్కడైనా వాక్యము బోధిస్తూ ఉండాలి. నువ్వు ఆ ఊర్లోనే ఉండాలి, ఈ ఊర్లో ఉండాలని. దేవుని సేవకుడు ఎక్కడైనా సరే వెళ్ళి స్వార్థను ప్రకటించాలి. ప్రభు అన్నాడు, నేను చీకట్లో చెప్పింది మీరు వెలుగులో ప్రకటన చెయ్యండి. చెవిలో మీకు చెప్పబడింది మేడల మీద ప్రకటించండి. ప్రకటించమనే దేవుడు చెబుతున్నాడు. గత వారంలో నేను చెప్పాను, ఆ గెరాసీనుల దేశంలో ఆ సమాధుల్లో దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తన ఇంటి వారికి మాత్రమే కాదు కానీ దెక్కపోలిలో సువార్తను ప్రకటించాడు, 10 గ్రామములకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అంటే తన విశ్వాసాన్ని అనేకులకు తెలియచేస్తూ వచ్చాడు, తన నమ్మకాన్ని అనేకులకు తెలియచేస్తూ వచ్చాడు. ఈరోజు నువ్వేమంటున్నావంటే నేను ఎవరిని పిలవను అంటున్నావు. ఓకే, నేను ఎవరికిచ్చి ఏమి చెప్పను, నేనైతే మాత్రం దేవుని సన్నిధికి వస్తాను, ఒకరితో నాకు పని లేదు, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నాకు తెలియదు, నా మట్టుకు నేను వస్తానని నువ్వు చెబుతున్నావు. అది నీ విశ్వాసం, అది మన విశ్వాసం, అది మన విశ్వాసం. చూడండి, కష్టం లేని భక్తి, బరువు లేని భారం, సులువైన పద్ధతిలో మనం భక్తి చేస్తే ఈ భక్తి వలన మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. సువార్త భారం మోయాలి, సువార్త బరువు మోయాలి. పౌలు గారు ఏమంటాడో తెలుసా? క్రీస్తు మిగిల్చిన శ్రమలు నా దేహమందు నేను వహిస్తున్నాను అని చెబుతాడు. క్రీస్తు విడిచిపెట్టిన పరిచర్యను నా భుజస్కంధముల మీద నేను మోస్తున్నాను అంటాడు. దేవుని యొక్క నామంలో విశ్వాసం ఉంచటమో కాదు, ఆ నామం కొరకు మనం అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండాలి. అపోస్తులు అంటే దేవుని శిష్యులు, వారిని పిలిచి వారిని కొట్టించి ఏం చేశారు? వాళ్ళు ఏ తప్పు చేశారు? దేవుని మాటలు ప్రకటించారు. నువ్వు సినిమాకి వెళ్తున్నావు, లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, మరి పాపం మానుకోండి అంటే మాత్రం, పాపం చెయ్యొద్దు అని చెప్తే మాత్రము మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. అక్కడ వారు యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నప్పుడు వారిని కొట్టి వారిని అవమానపరిచి యేసుక్రీస్తు గురించి మీరు బోధించొద్దు అని చెప్పారు, వారిని విడుదల చేశారు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రలు మనం ఎంచబడినందున వారు సంతోషించుచు, ఆ నామము కొరకు అవమానము పొందటానికైనా
మనం పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషముగా ఆ మహాసభ నుండి వెళ్ళిపోయారు. దేవుని కోసం అవమానమైనా పర్లేదనుకున్నారు, నిందలైనా పర్లేదనుకున్నారు, అపోహసించినా పర్లేదనుకున్నారు, ఎగతాళి చేసిన వారి బట్టలు తీసి వారిని బెత్తాలతో కొట్టి వారిని అవమానపరిచి మాటలతో వారిని దుర్భాషలు మాట్లాడినా కానీ ఆ నామం కొరకు మనం అవమానం పరచబడినా పర్వాలేదని వారు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళారట. మనకి ఎవరైనా గౌరవిస్తే సంతోషపడతాం, అవమానపరిస్తే సంతోషపడతామా? అందుకని ప్రభు అంటాడు, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందంతో గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని ప్రభు చెప్పాడు. నిజంగా ఆ శిష్యులు చూడండి, ప్రభు నామం కొరకు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని చిత్రహింసలు వారు పొందారంటే ప్రియమైన వాళ్ళరా, ఆ నామం కొరకు అవమానం పొందుటడానికి మనం పాత్రలమని ఎంచబడినందున వారు సంతోషించారండి. ఈరోజు తప్పిదమ్మనికి దెబ్బలు తింటే అదేమి హితము? మనం ఇతరులకు మంచి చేసి శ్రమ అనుభవిస్తే అది దేవునికి హితం. మనం పాపాలు చేసి, మనం తప్పులు చేసి, మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తుంటే అదేమంటే దేవుని కొరకు నేను కష్టాలు అనిపిస్తున్నాను, శ్రమలు అనిపిస్తున్నాను. నువ్వు చేసిన దానికి నువ్వు శ్రమలు అనిపిస్తున్నావు, దేవుని కొరకు నువ్వేం కష్టాలు అనిపిస్తున్నావు, ఏ శ్రమలు అనిపిస్తున్నావు? దేవుని పరిచర్య కొరకు ఎంత టైం హెచ్చించావు, దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావు, దేవుడు నీకు ఎంత శ్రేష్టమైన వనరులు నీకు అనుగ్రహించినప్పుడు వాటిని నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నావు. అవకాశాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని. మరి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు కదా, నీ విశ్వాసాన్ని నువ్వు వెల్లడిపరచడానికి నువ్వేం చేస్తున్నావు? నీ విశ్వాసాన్ని ఎవరికి తెలియజేస్తున్నావు? గెరసేనుల దేశంలో దురాత్మల చేత నింపబడిన వాడు తన విశ్వాసాన్ని తన ఇంటి వారికి తెలియజేశాడు, 10 ఊర్లకు తెలియజేశాడు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ సమరయ గ్రామంలో ఉన్న వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. అనేకులు విశ్వసించడానికి ఆమె కారకురాలైంది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసం ఎవరికి తెలియజేస్తున్నావు? ఇక్కడ చూడండి, ప్రభు వారు ఏమంటున్నాడంటే, నేను చీకటిలో చెప్పింది మీరు వెలుగులో ప్రకటించండి, నేను చెవిలో ప్రకటించింది మీరు మిద్దెల మీద ప్రకటన చెయ్యండి. మరుగై ఉన్నది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైంది ఏదైనా సరే తేటపరచబడకపోదు. మీరు ఎవరిని గురించి దిగులు పడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రార్థన మనం చేసుకోవాలి, మన వెనక ఉన్నవారు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి అక్కడ వారు అవమానించబడిన అది అవమానంగా చూడలేదు. కానీ 41వ వచనంలో సంతోషించు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయారు. తర్వాత ప్రతిదినం దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించారు. వాళ్ళు కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, అసలు బోధించొద్దన్నా కానీ వారు ప్రతిదినం, వారానికి వచ్చి ఒక రోజు కాదు. ఇలా ఆలోచించండి, ఏ క్రీస్తు నామం ఎరగని చోట్లల్లా వెళ్ళి మన సువార్తను ప్రకటించాలి. అది భారమా దూరమా ఎంత అనేది మనం ఆలోచించకూడదు. చాలామంది ప్రారంభ దినాల్లో ఫారినర్స్ వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళకోకుండా ఇక్కడే తనువును చాలించి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడే మిషనరీస్ ఎంతోమంది గొప్ప పరిచర్య చేసి చివరికి మళ్ళీ భార్య బిడ్డలను కూడా చూసుకోకుండా ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, క్రీస్తు కొరకు మనము చాలా కష్టపడాలి. కడవరి దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. అంతే తప్ప మరి వాళ్ళు ఇచ్చే పరిస్థితులను చూసుకొని మనం సంతోషించుకుంటూ మనం సంతోషపెట్టుకుంటూ ఉంటే దేవుడు రేపు లెక్క అడుగుతాడు. కానీ ఏ రోజు నిరుత్సాహపడలే. నేను చేసే దేవుని పని, నా పని దేవుడు చేస్తాడు. ఒకళ్ళు ఉండారా, ఇద్దరు ఉండారు కదా. నేను వచ్చి దేవుని పని చేసి నా దాన్ని నేను వెళ్తున్నాను. ఏ పరిస్థితి అయినా సరే దేవుడు నాకు అప్పగించిన వారిని నేను కాపాడుకోవాలి. ఏదో ఒక విధంగా వాళ్ళకు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలనే తపన. వారు ప్రతిదినము దేవాలయములను మానక బోధించు యేసే క్రీస్తు అని బోధిస్తూ వచ్చారు. ఎందుకులే మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, మనకి ఎందుకులే అని మానుకోలేదు. కానీ వారు యేసే క్రీస్తు అని బోధిస్తూ వచ్చారట. ఈ లోకంలో మనుషులకు మనం భయపడతాం, మనల్ని అవసరమైతే చంపేయచ్చు. చంపేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? మన దేశంలో ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేస్తే ఉరిశిక్ష వేస్తారు, ఆ వ్యక్తిని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఏమైనా చేయగలుగుతారు? ఇంకా ఏమైనా చేయగలుగుతారా? అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, మరియు ఆత్మను చంపనేరక. ఈ మనుషులు ఏం చేయలేరు? ఆత్మను చంపలేరు, శరీరాన్ని చంపుతారు. శరీరాన్ని బాధ పెడతారు, నిందిస్తారు, అవమానిస్తారు, అపహాస్యం చేస్తారు. కానీ శరీరాన్ని చంపుతారు, కానీ ఆత్మను చంపలేరు వాళ్ళు. ప్రాణం పోయింది అంటాం, ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పోయింది.
మొన్నైనది వెనకటి వలె మనుగు చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా కొనిపోయిద్ది, ఆత్మ వెళ్ళిపోయిద్ది. అంటే ఈ లోకంలో ఈ లోకంలో అనేక విధాలైనటువంటి పాపాలన్నీ కూడా మన శరీరంతోనే చేస్తాం. పాపాలన్నీ కూడా మన శరీరంతోనే చేస్తాం. మన శరీర పాపాలన్నిటి నుండి కూడా మనం భూమి మీదే విడుదల పొందాలి. భూమి మీదే విడుదల పొందాలి. ఈ లోకంలో మనుషులంట మనల్ని భయపెడతారు, అవసరమైతే చంపుతారు, శరీరాన్ని చంపుతారు, కానీ వారు ఆత్మను చంపలేరు. ఆత్మను శరీరాన్ని నరకంలో నశింపజేయగలిగిన వాడు ఎవరు అంటే దేవుడే. ఈ లోకంలో మనుషులు శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపలేరు. ఆత్మను దేహమును నరకంలో నశింపజేయగలిగిన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక మీరు భయపడవలసిందే ఆయనకి.